అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? సిట్టం వచ్చేసింది. ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థం చూద్దాం పాండ్రి. చేనేత కళాకారునికి జాతీయ స్థాయి పురస్కారం. మరి ఆ చీరల ఏమున్నదో చమత్కారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడిండు బట్టి, మరి నిజంగానే రిలీజ్ చేస్తాడంట బడ్జెట్ ని బట్టి. కేసీఆర్ మాటలు తుపాకీ తూటలు. గుడిలా దొంగలు చేసిండ్రు చోరీ, ఏకంగా హుండినే చోరీ. ఇయాల కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా జనాల ఆశల మీద నీళ్లు జల్లిండ్రు. ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్ర రైతన్నలను పొగుడుకుంటూనే వెనుకకెళ్లి వెన్నుపోటు ఓడుస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గట్లనే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు పూలబాటేసింది అని అంటున్నాడు. మరిగా కేసీఆర్ సార్ మాటలు ఓ పాండ్రి మీరు కూడా వింటారా? ఆశల మీద నీళ్లు తల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్నది ప్రభుత్వం. ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. వర్షాకాలం తిప్పలైతే ఎవరిని వదిలిపెడతలేదులా. ఇప్పుడు బడిలో చదువుకునే పిల్లగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇడిచిపెడతలేదు. పాపం సార్ చెప్పే పాటలు వినడానికి మరీగా పిల్లగాళ్ళు క్షత్రియులు పట్టుకొని మరీ వింటున్నారు. వానకాలం వచ్చిందంటే చాలులా కొంచెం వాన శినుకులు పడంగానే పూరి గుడిసెలు, పెంకుటిల్లు అన్ని వర్షం దాటికి తట్టుకోలేక కురుస్తూ ఉంటాయి. వెనుకటే పల్లెటూర్లోనైతే వాన పడితే పాపం గిన్నెలు, గిలాసులు, చెంబులు వాన నీళ్ళు కింద పడకుండా పెట్టేటోళ్ళు. గట్లుంటున్నాయి ఈ వాన తిప్పలు వెనకట. మరి ఇప్పుడు కూడా గట్లాంటి తిప్పలే వచ్చినాయి. కాకపోతే ఇది పూరి గుడిసెకు, పెంకుటిల్లుకు కాదుల్లా, ఒక బల్లే జరిగింది ఈ ముచ్చట. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జడ్పీ సెకండరీ స్కూల్ దగ్గర ఈ ముచ్చట జరిగింది. అయితే స్కూల్ పై కప్పు నుంచి వర్షపు నీళ్ళు ఒక్కొక్క సినుకు పడుతుంటే స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ గొడుగులు పట్టుకొని మరీ పాఠాలు వింటున్నారు. ఆయనే ఫోన్ చేసిండు, అమ్మాయి వస్తాడు అని చెప్తుంది. కానీ
ఈ మనం అది చేస్తే హైలైట్ అయి టీవీ గెలిపింది మొత్తం. నేను ఆల్రెడీ దీనికోసం కవర్ వేయించిన. నీటి బిందువు కూడా కనిపిస్తున్నాను. నా పేరు సంజయ్. నేను 8th క్లాస్ చదువుకున్నాను. మా ఊరు కృష్ణపల్లి మండలం జిల్లా మంచిర్యాల జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వారిని కోరుకున్నాను. నా పేరు శశాంక్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం కృష్ణపల్లి. మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్ లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. చూసిరా ఈ విడ్డూరం ఎట్లున్నదో. ఈ బడి కోసం 2 లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేపించినామని చెప్పిన వర్షపు నీరు మాత్రం మాత్రం ఆగకుండా గట్లనే పడుతుంది. విద్యార్థులైతే మస్తు అవస్థలు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు మస్తు ఆందోళన చెందుతున్నారు. చూడాలి మళ్ళీ విద్యార్థుల కష్టం ఎవరు తీరుస్తారో అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. 64 కళలల్లా చేనేత కళ కూడా ఒకటి. గట్లాంటి చేనేత కళకు ఇయాల జాతీయ స్థాయి పురస్కారం దక్కిందుల్లా. మరిగా చేనేత కళ ప్రాముఖ్యత ఏంటిది, ఎవరు చేయబట్టి గా చేనేత కళకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది అని ముచ్చట మీరు కూడా ఒక పాను చూడుండ్రి. కళాకారులు అనగానే మనకు మస్తు మంది కళాకారులు గుర్తుకొస్తారు. పాటలు పాడేటోళ్ళు, డ్యాన్స్ చేసేటోళ్ళు, హస్తకళ చేసేటోళ్ళు గిట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కళాకారులు వెళ్తారు. గట్లాంటి కళాకారులనే ఒకటైన చేనేత కళ. చేనేత కళ అంటే చేతులతోటి చేసేది. దాంట్లో మగ్గం కావచ్చు, చేతులతోటి బొమ్మలు వేసుడు కావచ్చు. గిట్లాంటి కళలన్నీ చేనేత కళ కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు ఒక కళాకారుడు మన తెలంగాణ నుంచి జాతీయ చేనేత కళాకారుల పురస్కారానికి ఎంపికయిండు. తెలంగాణ జాతీయ స్థాయి చేనేత ఘనతను ఆ కళాకారుడు సాటి చెప్పాలనుకుని గిట్లా చేసిండుల్లా. మస్తు మస్తు ప్రత్యేకతలతోటి పర్యావరణాన్ని రక్షించేందుకు చీరలను రూపొందించి మంచిగా గుర్తింపు పొందిండు. అయితే యువకుడు భద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్ మండలం కొయ్యలగూడెంకి చెందిన కర్ణాటక ముఖేష్. అయితే కేంద్ర చేనేత బౌలి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తే దాంట్లో మన తెలంగాణ నుంచి వెళ్ళి ముఖేష్ అవార్డు సాధించిండు. నిజంగానే చేనేత కళలు అంటే కొంచెం కొంచెం మరుగున పడుతున్నాయి కదా. ఇప్పుడు యువకుడు చేయబట్టి మంచి జాతీయ స్థాయి పురస్కారం అందుకొని మళ్ళా పూర్వ వైభవం సాధించింది మన చేనేత కళ. ఈ సంవత్సరం 2023 గాను జాతీయ చేనేత పురస్కారం దక్కింది. అది నేను చేసిన ఒక 100 మోటివ్ న్యాచురల్ డైక్ శారీకి నాకు చేసినందుకు గాను నాకు గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి నాకు జాతీయ పురస్కారం అందించింది. అలా కొత్త డిజైన్ చేయడానికి నాకు ప్రేరేపించింది ఏంటంటే అంటే మా తాతల కాలం నుంచి నేను చూస్తూ వస్తున్నాను ఈ పనిని. ఈ ఫీల్డ్ లో మనం నెగ్గుకు రావాలంటే ఏదైనా కొత్త క్రియేట్ చేసి చేయాలి అని దానికోసం మొదటగా నేను స్టార్టింగ్ లో కరోనా సమయంలో 20 రకాల పూలతోటి ఒక చీర చేశాను. అది దానికి ఆదరణ పొంది నాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా నాకు అవార్డు కూడా వచ్చింది. ఇంట్లో అందరు కూర్చొని దాని మీద వర్క్ చేయడం వల్ల నాకు ఇది చేయడానికి సాధ్యమైంది. అలాగే నాకు కొందరు కస్టమర్స్ అయినా సరే, ఎవరైనా సరే, కొందరు NGOs అయినా సరే వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చి ఏదైనా కొత్త డిజైన్ చేయండి, చేస్తే మార్కెట్ లో మూవ్ అవుతాయి అవన్నీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఇక కొత్త స్టెప్ తీసుకొని ఒక డే స్టెప్ తీసుకొని చేయగలిగాను. నా పేరు కర్ణాటి బిందు. మా హస్బెండ్ కర్ణాటి ముఖేష్ గారు నేషనల్ అవార్డు హ్యాండ్లూమ్లో నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తను చాలా కష్టపడ్డాడు 3-4 ఇయర్స్ నుంచి ఈ శారీ రెడీ చేయడానికి. అందుకు కాను తన కష్టానికి ఫలితం దక్కిందని ఈరోజు మేము మా కుటుంబ సభ్యులు చాలా ఆనందిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము కూడా. అలాగే ప్రభుత్వం ఇంకా చేనేత కార్మికులకు ఇంకా సపోర్టింగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
వామ్మో వామ్మో, దొంగలు చూసిండ్రా ఎంత పని చేసిండ్రో. గిట్లా చేస్తారా వారి కండ్లు పోతాయి గిట్ల దొంగతనాలు చేస్తే. అయినా మీరు మనుషులా లేకపోతే మరోటా? నీ కథ చల్లగున్నా. మొన్నటి దాకానేమో దొంగలు ఊర్ల మీద పడి తలుపులేసిన ఇండ్ల మీద దొంగతనాలు అయితే మస్తుగా చేసిర్రు. వీళ్ళు చేసే దొంగతనాలలో మళ్ళీ వెరైటీలు కూడా ఉన్నాయి. వాళ్ళ సిటీ గ్యాంగ్ అని సుడీదార్ గ్యాంగ్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే దొంగతనాలు కూడా వెరైటీ దొంగతనాలు చేసిర్రు దొంగలు. ఇప్పుడు మళ్ళీ ఒక జాగాలో గోవిందా ఏకంగా దేవుని ఉండినే లేపుకొని పోయిర్రు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ ఊళ్ళే. దొంగలు అయితే బిమ్మిచ్చం చేసిర్రు అనే చెప్పాను. అయితే ఆ గ్రామంలో ఉన్న దుర్గమాత దేవుని గుడి ఉంటది కదా, ఆ ఉండికే సూట్ పెట్టిర్రు దొంగలు. దుర్గమ్మ దేవాలయాలకు జొర్రి అమాతం ఉండిని లేపుకొని బండి మీద దొంగలు తీసుకొని పోతున్నారు. ఈ ముచ్చట సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయినా పాపం దాక్తుందిరా లంగబాడుకావులు. దొంగతనాలు చేయనికే జాగానే దొరకనట్టు దేవుని గుడి ఎవడైనా దొంగతనం చేస్తారా పాపం. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ఇయాల జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. మరిగా సార్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందామా? అవినీతి సొమ్మును ఏ కాలాల ద్వారా ప్రవహింప చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరుల ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల అటు ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలపై
ఆధారపడిన అభాగ్యులు పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు. మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. తద్వారా ఉద్యోగులకు, పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి ఈ ముచ్చట కనుక మీరు చూస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అయిందనుకో రాదుండ్రిగా. పాము దాని పని అది చేసుకుంటా సెట్లకు పోతా అంటే దాని రోడ్డు మీదకి గుంజి మరి గిట్లా చేసిండు. మరి అది ఊరుకుంటుందా చెప్పుండ్రి? ఏం చేసిందో మీరే చూడండి. విషపురుగులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుల్లా. ఎందుకంటే పామే కదా అని మనం పాలు పోస్తే దానికి ఆ విశ్వాసం ఉండదు కదా. పాలు పోసిన చేతినే కాటేస్తుంది. గట్లుంటుంది మరి విషపురుగులతోటి. అయితే సత్యసాయి జిల్లా కదిరి మండలంలో బాగా మందు దాగి మత్తుల నాగరాజు అనే మనిషి ఏకంగా నాగుపాముతోటే ఆటాడు షురూ చేసిండు. మద్యం దాగిన మత్తుల. ఇక ఆ పాము ఊకుంటుందా? ముందుగానే అది విషపురుగు, దాంట్లో మళ్ళా అది నాగుపాము. దాన్ని సాకిన అది చెట్లకు పోతుంటే ఆ నాగుపామును పట్టుకొని మరీ రోడ్డు మీదకి తీసుకొచ్చి చేతితో ఆట ఆడిస్తుంటే ఆయన ఆ నాగపాము ఆ నాగరాజు చేతిని అందుకున్నది. అట్లా గర్వంగానే పక్కపొట్టున్న జనాలందరూ వచ్చి ఆ ముచ్చట తెలుసుకుని ఆ యువకుని హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. ఇప్పుడైతే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదట. చూసిర్రా, మద్యం దాగుడే తప్పు. గా తప్పుల పొదాలకు పోయిన పామును పట్టుకొని బయట గుంజుకొచ్చి గిట్లా ఆట ఆడించుకొని గర్పించుకుంటే ఏమైంది? ఇప్పుడు నీ పానాలకే నష్టమైంది కదా అన్న. జర జాగ్రత్త పాములతోటి. పోలీసులకు ఫోన్ చేయలేదు ఎవరు? ఫోన్ చేయడు పోలీసులకు. కలిసిందిలే. అంబులెన్స్ అన్న ఫోన్ చేయలేదు ఎవరన్నా? పాప అంబులెన్స్ అన్న ఫోన్ చేయండి. వేసింది ఇప్పుడు వేసింది. ఏయ్, నువ్వు మా పార్టీలకు వస్తావా లేదా? లేకపోతే నీ సంగతి చెప్తా. 2-3 సంవత్సరాల నుంచి మా పార్టీలకు రమ్మని పిలిచినా నువ్వు వస్తలేవు. నీ పని గిట్ల కాదు, మేమేం చేస్తామో చూడు అని అన్నతో పని చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. కథ సల్లా కూడా గింత పని చేస్తారా? ఆయన పచ్చని చెట్లను నరకుడు పాపం కదా. పార్టీలో చేరకపోతే మనుషుల మీద ఉన్న కోపాన్ని చెట్ల మీద తీసుకుంటారా? ఒకటా రెండా? ఏకంగా 3 మొక్కలు. అవి ఎప్పుడు పెరగాలి, మళ్ళా పెడితే ఎప్పుడు కాయలు కాయాలో చెప్పురి. మరి ఇంత అన్యాయం చేస్తారా అనులా? మీరు కూడా ఒక పాటు చూస్తే మీకే అర్థమవుతుందిలా. అయితే అసలు ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దాపూర్ మండలంలో రమావతి సీతారాం బత్తాయి మొక్కలను నరికి పారేసిరంటే కాంగ్రెస్ నాయకులు. అయితే సీతారాం భార్య పేరు మీద 2 ఎకరాల 20 గుంటల భూమిలో 3 బత్తాయి మొక్కలను పెట్టిండట. అయితే సీతారాం వేరే పార్టీకి చెందిన మనిషి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా పార్టీలకు రా అని అడిగితే 3 సంవత్సరాల నుంచి సొంత పార్టీలకు రమ్మన్నా వస్తలేడని చెప్పి ఆయనకున్న బత్తాయి తోటని కాంగ్రెస్ నాయకులు నరికిరని సీతారాం బాధతోటి చెప్పుకుంటున్నాడు. పాపం కదా. నీ పార్టీలు చల్లకుండా గా మొక్కలు ఏమైనాయి? మీకేమైనా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ మొక్కలను నరికి పారేస్తే మీకేమైనా వచ్చింది అనుల్లా? అది గేమెన్ యాక్ట్ అండ పెద్దపురం మండలం నల్గొండ జిల్లా ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ శివారులో మా భార్య పేరు మీద 2 ఎకరాల 20 గుంటలు నా సొంత పట్టా భూమి కలదు. అట్టి భూమిలో 3 సంవత్సరాల క్రితం 300 చెట్లు బత్తాయి చెట్లు నాటినాను. నాటిన తర్వాత నేనేదో వేరే పార్టీలో ఉన్నానని ఇక్కడ అధికార పార్టీ నాయకులు శంకర్ నాయక్, మంక్తా, అశోక్ వీళ్ళ అనుచరులు
వాళ్ళను మద్యమం తాపించి మాకు అధికార పార్టీ ఉన్నది, ఎవరడ్డొచ్చినా మాకు ఏం చేయలేరని నా మీద ఉన్న కోపాన్ని, అంటే రాజకీయ కక్షతోటి నేనేదో వేరే పార్టీలో ఉన్నా అని నా మీద రాజకీయ కక్షతోటి వచ్చి నేను లేకుంటే ఆ కోపంతో గుడ్డలతోటి కత్తులతోటి నా బత్తాయి చెట్లను 3 సంవత్సరాల బత్తాయి చెట్లను మొత్తం నరికేసి ఆగం చేసిర్రు. ఇటువంటి దుర్మార్గం, నాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు ఖండించాలని, ఈ అన్యాయానికి నేను వ్యవసాయం చేసుకొని బతుకు తెరువు. అంగన్వాడీ అంటే ఎట్లుండాలనుల్లా మంచిగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇచ్చుట్లల్లా ముందు జాగలు ఉంటది. కానీ ఇక్కడ గట్ల జరుగుతలేదట. వాళ్ళు పెట్టే పోషకాహారంలా గుడ్లర్లా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయట. మరి అది ఏందో చూడుండ్రి. ఇక అనులా మనకు సత్యపిండి బల్ల అంటే తెలిసే ఉండాలి. ఈ సత్తపిండి బడి అనుతోటే మన అందరికి మన చిన్నప్పుడు బాల్య జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తున్నాయి అనులా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఎక్కడ జరిగిందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం పథకం కింద ప్రభుత్వం ఏం చేసిందంటే కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది అనులా. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను గట్లనే నాణ్యమైన బాలామృతం సరఫరా చేస్తున్నది. కాకపోతే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో నాణ్యమైన గుడ్లు బాలామృతం సరఫరా చేస్తలేరంట. ఆ గుడ్లను తీసుకుపోయిన ఒక వ్యక్తి వాటిని కూర వండుదామని గుడ్లను వలగొట్టంగానే దాంట్లోకెళ్ళి ఖరాబైన వాసన వచ్చిందంట. ఇట్లా వాసన వచ్చుడుతోటే ఆ వ్యక్తి ఆందోళన చెందకుండా దీనిపైన సంబంధిత అధికారులు ఎంబటే చర్య తీసుకొని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన గుడ్లను బాలామృతాన్ని పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన గుడ్లను చూసుకొని బాలామృతాన్ని చూసుకొని తేవాలి కదా. ఇట్లా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఇస్తే లోపల పెరుగుతున్న బిడ్డలకు అనారోగ్యం కలుగుతుంది కదా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. తీసుకుంది ఇక్కడైతే వేరే వాళ్ళకి ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు మీరు తప్పు చేయడం అనట్లే. నేను వచ్చిన నా పేరు అభి. ఇక్కడ బంజారాల్స్లో మా మిస్సెస్కి ఎక్స్ వస్తాయి అంగన్వాడీ స్కూల్లో. అయితే నేను 3 days బ్యాక్ తీసుకెళ్ళిన సాటర్డే రోజు. అయితే ఈరోజు తిందామనేసి ఉడకబెడదామని చూసుకుంటే అన్నీ చాలా పురుగులు ఉన్నాయి అందులో. అవి తినడానికి కూడా మరి విపరీతంగా ఉన్నాయి, స్మెల్ కూడా చాలా వస్తుంది. నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా అంగన్వాడీ మేడం వాళ్ళు చూసుకోవాలని చిన్న విన్నపం. చూసింది కదా నుల్లా, సిట్టమ్మ అయితే మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చింది కదా. ఇక మళ్ళా మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అంతవరకు ఉంటా మళ్ళా.